కిరణమా కల్వరి తేజమా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. దేవుని స్తోత్రాలు. ఈమె సువార్త ప్రకటించినట్లు ఇక్కడ మనం చదువుకుంటున్నాం. తన యజమానుడికి కుష్ఠరోగం ఉంది. ఆయన పేరు మీకు కూడా తెలుసు, నయమాను. సైన్యాధ్యక్షుడు, మంచి వీరుడు. అయితేనేం పాపం కుష్ఠరోగం ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళకి ఏమైతే నాకెందుకు, వాళ్ళు ఇటుపోతే నాకెందుకు, వీళ్ళు ఇటు చేస్తే నాకెందుకు, నేను బాగుంటే చాలు, నా జీవితం బాగుంటే చాలు అని స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉంటారు. క్రైస్తవులుగా మనం 2 విషయాలు చేయాలి ఎవరైనా ఇబ్బందులు ఉంటే. ఒకటి, చేతనైతే వారికి ఈ మంచి మాటలు చెప్పాలి. రెండోది, వీలు కాకపోతే వారి కొరకు ప్రార్థించాలి. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. ఈమె ఆ ఇంట్లో ఒక పని మనిషి అనుకుందాం మనం. ఆ ఇంట్లో ఒక బానిస. ఈమెకెందుకు దేవుని గురించి? వాస్తవానికి ఇశ్రాయేలీలు శ్రమల్లో ఉన్నారు. అప్పుడు ఈ సిరియా దేశపు రాజు ఇశ్రాయేలుని చెర తీసుకొని పోయి ఇశ్రాయేలుని బంధించి వాళ్ళను బానిసలుగా చేసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో దేవుడు కూడా ఇశ్రాయేలీయులకు సహాయం చేయాల. అందుని బట్టి దేవుని మీద వీళ్ళకి కోపం రావాలి ఇశ్రాయేలీయులకు. ఎందుకని దేవుడు మాకు ఈ శ్రమలు పెట్టినాడు, ఎందుకని మమ్మల్ని శత్రువులకు అప్పగించినాడు అని దేవుని గురించి వారు పట్టించుకోకుండా ఉండాలి. అలాగే ఉన్నారు చాలామంది. ఈమె అలా లేదు. ఈమెకున్న విశ్వాసము, ఈమెకున్న భక్తి, ఈమె యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడైతే గొప్పవాడే. మేము చేసిన పాపానికి, మా ప్రజలు చేసిన పాపానికి శత్రువులకు దేవుడు మమ్మల్ని అప్పగించిండే తప్ప ఆయనలో ఎటువంటి లోపం లేదు. ఈమె ఉద్దేశం అదే. దేవుడు గొప్పవాడు, ఆయన దగ్గర మేలు జరుగుతుంది, ఆయన దగ్గర స్వస్థత జరుగుతుంది, ఆయన నమ్మిన వారికి ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన విడువని ఎడబాయని దేవుడు. ఈ విశ్వాసం ఈమెలో ఉంది, ఈ నమ్మకం ఈమెలో ఉంది. ఎవరు దేవుని గురించి గొప్పగా చెప్తారు, ఎవరు దేవునికి సువార్త చెప్తారు అంటే ఆయన కార్యాలు చూసిన వాళ్ళు, ఆయన్ని నమ్మిన వారు, ఆయనంటే ఇష్టము కలిగిన వారు. ఏదో కాస్త కూస్తో భక్తి చేసేవాళ్ళు చెప్పలేరు ఆయన గురించి. ఎస్, ఆయన గురించి ఎవరు సువార్త చెప్తారు అంటే ఆయనంటే ఇష్టము కలిగిన వారు. దేవుడంటే నాకు ఇష్టమని నువ్వు మాటలతో చెప్తే సరిపోదు. దేవుడంటే నీకు ఇష్టం అనేది ఆయనకు పని చేసి చెప్పాలి నువ్వు. నేను ఒక వీడియో చూసా, కాళ్ళు లేకుండా 2 కాళ్ళు సరిగా లేని ఒక కుంటి వ్యక్తి సరిగా నడవలేకపోతే కూడా కరపత్రాలు అందిస్తున్నాడు. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. మనకు అన్ని అవయవములు సక్రమముగా ఉన్నా ఈ మాటలు మనం ఇతరులకు ప్రకటించలేకపోతున్నాం. నేను ఒక్కొక్కసారి అనుకుంటా, ఈ మైక్ ఉంది కదా, ఈ మైకు కూడా దేవుని సువార్త చేస్తుంది. ఒక కరపత్రము, కాగితము కూడా దేవుని సువార్తను ప్రకటిస్తుంది. ఎస్, ఈ ప్రకృతిలో ఎన్నో దేవుని గొప్పతనాన్ని చెప్తూ ఆయన సువార్తను ప్రకటిస్తున్నవి. కానీ మనం మాత్రము ఎప్పుడు మనకేం కావాలని దేవుణ్ణి అడుగుతున్నామే కానీ దేవుని కొరకు మనమేం చేయాలన్న ఆలోచన మాత్రం మనకి రావట్లా. ప్రభు దాని గురించి ఏమన్నాడంటే, మీరు దేని గురించి చింతించకుడి, మీరు దేని గురించి భయపడకుడి. ఆకాశ పక్షులు చూడుడి, విత్తవు నాటవు కోయవు, వాటికి నేను సమృద్ధిగా ఇస్తున్నాను, మీకు ఇస్తాను.
మీరు నా మీద భారము వేసుకొని నా పని చేయండి మీరు అని ప్రభువు చెప్తున్నాడు. దైవ సేవకులుగా మాకు కావచ్చు, మీకు కావచ్చు. కాబట్టి నీకు నిజంగా దేవుడంటే ఇష్టము కలిగి ఉండి, నిజంగా వాళ్ళు కూడా మారాలన్న ఆశ ఉండి, ఏదైతే నువ్వు ఈరోజు పొందుకున్నావో ఆ కృప, ఆ సమాధానం, ఆ ఆనందము ఇరుగు పొరుగు వారు కూడా చూడాలి అని నీకు ఆశ ఉంటే కనీసము ప్రయత్నం అన్నా చేస్తాం మనం. వాళ్ళు వినరా మీకు అనిపించవచ్చు, మేం చెప్తే ఎవరు వింటారు అని. ఇప్పుడు ఈ చిన్న పాప సువార్త చెప్తుంది ఎవరికి? ఒక దారిని పోయే సామాన్యమైన వ్యక్తికి కాదు, తన ఇంట్లో ఉన్న వ్యక్తికి కాదు, తన స్నేహితురాలకు కాదు. ఈ చిన్న పాప ఎవరికి సువార్త చెప్తుంది? ఒక దేశానికి సైన్యాధ్యక్షుడికి, ఒక మిలిటరీ ఆఫీసర్కి. ఇప్పుడు ఈ పాప అనుకోవాలి, నేను సువార్త చెబితే ఈయన వింటాడా? నేను సువార్త చెబితే నేను చెప్పినట్లు ఈయన చేస్తాడా? నేను అసలు ఈయనకు సువార్త చెప్పగలనా? వాస్తవానికి ఈమె ఆయన దగ్గరకు వెళ్ళి సువార్త చెప్పేంత ధైర్యం కూడా ఈమెకు లేదు. ఆయన ఒక కమాండర్, సైన్యమునకు అధ్యక్షుడు. 1,00,000 మంది సైన్యం ఉంటే ఆ 1,00,000 మంది సైన్యానికి ఈయనే ఆఫీసర్, వాళ్ళందరినీ నడిపిస్తాడు. నా దేవుని బిడ్డలారా, అటువంటి ఒక వ్యక్తికి ఆ ఇంట్లో పనిచేసే ఒక బానిసమ్మాయి సువార్త చెప్పాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి? అది కుదురుతుందా? అది జరగని పని అని ఆమె ఊరుకోలా. నాకెందుకు, నేను చెప్తే సువార్త వింటడా, నా వలన అవుతుందా అని ఊరుకోలా. దేవుని బిడ్డారా, ఆమె ఆలోచించింది, ఈయనకి కుష్ఠరోగం ఉన్నట్లుంది, ఈ కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, అవమానపడుతున్నాడు. ఈ కుష్ఠరోగము పోదా? ముందు మనిషికి ఇతరుల మీద కలిగే ప్రేమలో నుంచి వస్తుంది ఇది. అరే, తనకు ఆ అనారోగ్యం ఉంది, ఇది పోతే బాగుండు అని ఎవరు అనుకుంటారు? నిజంగా మంచి మనసు ఉన్న వాళ్ళే అనుకుంటారు. ఉదాహరణకి మదర్ తెరీసా ఉంది. మదర్ తెరీసాది మన భారతదేశం కాదు, కానీ భారతదేశం వచ్చింది. భారతదేశం వచ్చిన ఆమె ఏం పని చేసింది? ఇప్పుడు మన భారతదేశం నుంచి కొంతమంది అమెరికా వెళ్తున్నారు. దేనికి? శుభ్రంగా లక్షలు సంపాదించుకొని కదా, వారు గొప్పవారు అవ్వడానికి. ఇప్పుడు ఆయా దేశాలకు వెళ్ళిపోతున్నారు కొంతమంది చదువుకొని, వారు గొప్పవారు అవ్వడానికి. మరి మదర్ తెరీసా భారతదేశానికి ఎందుకు వచ్చింది? ఆమె సమస్తాన్ని విడిచిపెట్టి ఒక భారతదేశానికి వచ్చి క్రీస్తు ప్రేమను బట్టి భారతదేశంలో ఉన్న రోగులకు, భారతదేశంలో ఉన్న అనాథలకు, భారతదేశంలో ఉన్న కుష్ఠరోగులకి ఆమె సేవ చేసింది. తన కొరకు ఆమె జీవించరా, భారతదేశంలో ఉన్న ప్రజల కొరకు జీవించింది. అదే విధంగా చనిపోయింది ఆమె. యవ్వన ప్రాయంలో వచ్చింది ఆమె భారతదేశం. వృద్ధాప్యం వచ్చేంత వరకు ఆమె తన కొరకు బ్రతకల, భారతదేశంలో ఉన్న అనేక మంది పేదల కొరకు, అనాథల కొరకు, కుష్ఠరోగుల కొరకు ఆమె బ్రతికింది, సేవ చేసింది. ఇలా చరిత్రలో ఆమె ఎప్పటికీ నిలిచిపోయింది. ఎవరు ఇతరులకు సహాయం చేస్తారు? ఇతరుల మీద ప్రేమ ఉన్నవాళ్ళు. బైబిల్ ఇదే చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి. నిజంగా నాకు ఒక నొప్పి కలిగింది, నాకు ఒక బాధ కలిగింది, నాకు ఒక దెబ్బ తగిలింది. స్వయంగా నాకు దెబ్బ తగిలితే నేనెంత టెన్షన్ పడి బాధపడతా, ఇతరులకు దెబ్బ తగిలితే నేనెంత బాధపడతా? బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు బాధ వచ్చినప్పుడు నువ్వెంత బాధపడతావో ఇతరులకు కలిగిన ఆ బాధలో కూడా నువ్వు అంతే బాధపడాలి. కొంతమంది ఏమంటారు, వాళ్ళకి అలాగే ఉండాలి, వీళ్ళకి ఇలాగే జరగాలి. క్రైస్తవుల్లో కూడా ఈ స్వార్థపూరితమైన ఆలోచన ఉన్నప్పుడు, ఈ అసూయ కలిగించే మనసు ఉన్నప్పుడు దేవుని పిల్లలముగా మనం ఎలా ఉండగలుగుతాం? కుదరదు కదా. ఈ పాపకు నాకెందుకు, ఇతను మా దేశానికి వచ్చి మమ్మల్ని బానిసలుగా చేసుకున్నాడు, ఇటువంటి వాడు బాగుపడకూడదు అనుకోవాలి ఆ పాప స్వార్థపరురాలైతే. అతనే కదా సైన్యాధ్యక్షుడు, అతని ద్వారే కదా సైన్యం వెళ్ళి ఇశ్రాయేలుల మీద యుద్ధము చేసింది.
అతనే కదా ఈ పాపను కూడా తీసుకొచ్చి తన ఇంట్లో బానిసగా చేసుకుంది. అటువంటి వాడికి కుష్ఠరోగం కాదు, ఇంకా ఎన్నో రావాలని గొనుక్కునే వాళ్ళు ఏరే వాళ్ళు అయితే. అటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సమాజంలో చాలామంది. కానీ ఈమెమనుకుంటుందో తెలుసా, నా యజమానుడు ఇప్పుడు అతను ఎవరట, ఒకవేళ తాను మమ్మల్ని బానిసలుగా చేసుకున్నా ఇప్పుడు నాకు అన్నం పెడుతున్నాడు కాబట్టి నా యజమానుడు, నా యజమానునికి ఈ కుష్ఠరోగం పోతే బాగుండు అని ఆలోచించింది. ఇప్పుడు ఆమె సువార్త చెప్పాలి. నేను అదే చెప్తున్నా, ఎవరైనా బాగుపడాలి అంటే బాగుపడే మార్గాన్ని వారికి తెలియజేసేవారు కావాలి. బైబిల్ ఇది చెప్తుంది. హెజ్కేలు గారితో దేవుడు అన్నమాట, నరపుత్రుడా నీవు ప్రకటించుము, విన్నవాడు రక్షించబడతాడు, వినవాడు శిక్షించబడతాడు. బాధ్యత నువ్వు చేయాల్సింది చెయ్యి. ఇప్పుడు ఏమి ఇదే అనుకుంది, ఏమి ఒకసారి సువార్త చెప్తే, ఎన్ని రోజుల నుంచి అనుకుందో, నేను ఒకసారి చెప్తే బాగుండు మా యజమానుడికి, మా దేవుని దగ్గరికి వెళితే ఆయనకి స్వస్థత కలుగుతుంది, మా సేవకుని దగ్గరికి వెళితే స్వస్థత కలుగుతుంది, ఒకసారి చెప్తే బాగుండు. కాబట్టి ఈమె ఆశ ఏంటంటే తన యజమానుడు బాగుండాలి, తను మారాలి, తను దేవుని గురించి తెలుసుకోవాలి, తనకున్న రోగం పోవాలి అని ఈమె ఆశ. అందుకని ఒకరోజు ఏం చేసిందంటే వెళ్ళి చెప్పింది. ఆ యజమానురాలతో చెప్పింది, ఆయనకు చెప్పలేకపోయింది. అందుకే నేను చెప్తున్నా, మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్గా వాళ్ళకి చెప్పలేకపోయినా మీరు చెప్పగలిగిన వాళ్ళతో చెప్పించండి. ఒకవేళ అలాగైనా వారు మార్పు చెందుతారేమో. వెళ్ళి చెప్పిందమ్మా, నా యజమానుడు షోమ్రోను పట్టణంలో ఉండవలన నేను కోరుకుంటున్నాను. ఎలీషా అని ఒక దైవజనుడు ఉన్నాడమ్మా, అక్కడి నుండి స్వస్థత పొందుకుంటాడు. ఆ మాట చెప్పగానే వీళ్ళు ఏం చేశారు చూద్దామా? చూడు, ఆ కింద వచ్చిన చదువమ్మా, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా చాలు. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు చెప్పిండట. ఇప్పుడు ఈమె ఎవరికి చెప్పింది? నయమాను భార్యకు చెప్పింది. ఆమె ఎవరికి చెప్పింది? నయమానుకు చెప్పింది. ఇప్పుడు ఆయన ఎవరికి చెప్తున్నాడు? రాజుకు చెప్తున్నాడు. ఇప్పుడు రాజు ఎవరికి చెప్పిండో తెలుసా? ఇప్పుడు రాజు ఎవరికి చెప్పిండంటే ఇశ్రాయేలు దేశపు రాజుకు చెప్పిండు. ఈ సమాచారం ఎంత దూరం వెళ్ళిందో చూడండి. ఈ ఇశ్రాయేలు రాజు మరలా ఎవరికి తెలియజేసిండు? ఎలీషా గారికి తెలియజేసిండు. ఈ కనెక్షన్ ఎంత దూరం నుంచి ఎంత దూరం వచ్చింది? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో సిరియా దేశములో బానిసగా ఉన్న ఈ అమ్మాయి చెప్పిన ఈ చిన్న సువార్త, ఎంత సువార్త చెప్పండి. అది ఎంత టైం తీసుకుంది ఆ సువార్త చెప్పడానికి? మేమైతే గంట అరగంట చెప్తున్నాం, కొన్నిసార్లు ఎనబుద్ధి అయితే లేకుండా నిద్రపోతారు మీరు. ఎంత సమయం చెప్పింది ఈ సువార్త? నా యజమానుడు ఇజ్రాయేలు దేశములో ఉన్న దైవజనుని యొద్దకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది, అంతే. ఈ సువార్త ఆమె యజమానురాలు వెళ్ళి నయమానుకు చెప్పింది. నయమాను సిరియా రాజుకు చెప్తాడు. సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకు చెప్తాడు. ఇశ్రాయేలు రాజు కలవరపడుతున్నాడని తెలిసి ఎలీషా గారు వస్తాడు. అప్పుడు ఎలీషా గారు అంటాడు, రమ్మను నయమాను నా దగ్గరకు, నేను దేవుని నామములో అతనిని బాగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో ఒక ఇంట్లో బానిసగా ఉన్న ఈమె ఎక్కడికి పంపించింది కబురు? దేవుని సేవకుడైన ఎలీషా దగ్గరికి పంపించింది. నేను అది చెప్తున్నా, నాదేముందని నువ్వు అనుకోకు. నీవు చెప్పిన ఆ చిన్న వాక్యమే కొందరి జీవితాన్ని మార్చొచ్చు, కొందరి బ్రతుకులు బాగు చేయొచ్చు, కొందరిని మరణం నుంచి తప్పించవచ్చు. నేను చాలా సాక్ష్యాలు విన్నా. ఎవరో ఒక వ్యక్తి చనిపోదామని చనిపోవటానికి వెళుతుంటే ఆత్మహత్య చేసుకోవటానికి ఇలాగే చర్చిలో ఒక విశ్వాసి ఎవరో పాట పాడుతున్నారట. ఆ పాటలోని ఆదరణ మాటలు ఆ వ్యక్తిని ధైర్యాన్ని కలిగించి, ఆ వ్యక్తికి ధైర్యం కలిగించి, ఆ వ్యక్తి ఆ సావుని విరమించుకొని వెళ్ళిపోయి మార్పు చెందిండట. ఎస్, వీళ్ళందరూ చిన్న చిన్న కరపత్రాలకు మారిన వాళ్ళే, ఒక పాటకు మారిన వారు, మీలాంటి విశ్వాసులు చెప్తే మారిన వాళ్ళు. ఒకసారి
సాధు సుందర్ సింగ్ గారు ట్రైన్లో వెళుతూ ఒక ఆయన ట్రైన్లో కూర్చున్న ఆయనకి క్రొత్త నిబంధన బైబిల్ ఇచ్చిండట చదవమని. ఆయన దాన్ని చూసి క్రైస్తవ ద్వేషి ఆయన వెంటనే ఆ బైబిల్ని రెండుగా చించి కిటికీలో నుంచి బయటపడేసిండట. అప్పుడు ఈ సాధు సుందర్ సింగ్ గారు అడిగిండట, అయ్యా నీకు వద్దనుకుంటే తిరిగి నాకు ఇస్తే మరొకరికి ఇచ్చేవాడిని కదా, ఎందుకు అనవసరంగా దాన్ని చించి పడేసినావు అని. ఇక వెళ్ళిపోయినట్ట. కొంతకాలానికి ఆ దగ్గర ప్రాంతంలో ఒక కూడిక ఏర్పాటు చేస్తే అందులో ఈ సాధు సుందర్ సింగ్ గారు కూడా జాయిన్ అయిందట. ఆ కూడికలోకి ఆహ్వానం జరిగిందట. నేను వెళ్ళిందట. వెళితే ఆ కూడికలో ఆ కూటములో ఒక ఆయన విశ్వాసి సాక్ష్యం చెప్తున్నాడట. ఏమనంటే ఇదిగో నేను మారిన విధం ఏంటంటే, నేను ఒకసారి చనిపోదామని ఆత్మహత్య చేసుకుందామని నేను ట్రైన్ పట్టాల వెంబడి వెళుతున్నప్పుడు నాకు చినిగిపోయిన ఒక అట్టముక్క కనపడింది. దాని మీద పరిశుద్ధ గ్రంథము అని రాయబడింది. ఇదేదో బాగుందని చదివాను. చదివిన తర్వాత నేను చనిపోవాలని ఇంక నేను అనుకోలేదు. నేను బ్రతకాలి, ఈ బైబిల్ దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నిజమైన దేవుణ్ణి కనుగొన్నాను అని నేను తిరిగి వచ్చి ఈరోజు నేను రక్షణ పొందుకొని నా సమస్యలన్నీ తొలగిపోయి ఇంత హ్యాపీగా జీవించగలుగుచున్నాను అని సాక్ష్యం చెప్పిండట. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారికి చాలా ఆనందం వేసిందట. ఎందుకు తెలుసా? ఆ చినిగిపోయిన బైబిలు ఆయన ట్రైన్లో నుంచి చింపి విసిరేసిన బైబిలే. ఒక వ్యక్తి కోపముతో చింపి విసిరేసిన బైబిల్ కూడా సువార్త చెప్పి ఒక వ్యక్తిని బ్రతికించింది, ఒక వ్యక్తికి రక్షణను అనుగ్రహించింది. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు నాకెందుకులే ఇతను బైబిల్ చింపేవాళ్ళలాగున్నాడని అతనికి బైబిల్ ఇవ్వకపోతే ఆ రక్షణ ఆ వ్యక్తికి దొరికేది కాదు. ఏ విధము చేతనైనా సువార్త ప్రకటించాలి. మనం విన్నది 10 మందికి చెప్పాలి. ఎందుకు దేవుడు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి వినిపిస్తున్నాడు ఈ మాటలంటే ఇక్కడ వినేసి ఇంటికి వెళ్ళిపోమ్మని కాదు, వచ్చి కూర్చొని కాసేపు నిద్రపోదామని కాదు కదా. ఈ మాటలు విని వాటి ప్రకారం నువ్వు నడుచుకొని ఈ మాటను 10 మందికి ప్రకటించాలి. ఎందుకంటే రాకడ సమీపించింది. ఆయన తిరిగి ఇజ్రాయేలు దేశానికి రావడము, అక్కడ ఎలీషా గారి దగ్గరికి వెళ్ళడము, ఆయన యొర్దాను నదిలో 7 మార్లు మునగమంటాం, మునిగిన తర్వాత కుష్ఠరోగం పోయి పసిపిల్లల దేహం వల్ల ఆయన దేహం రావడం, వెంటనే ఆయన దేవుని తెలుసుకోవటము, నిజంగా షోమ్రోను పట్టణమంతా దేవునికి మహిమ కలగటము, సిరియా దేశమంతా దేవునికి మహిమ కలగటం. అద్భుతం ఏంటంటే ఒక చిన్న పాప చెప్పిన సువార్త దేవుణ్ణి ఎంత గొప్పగా మహిమపరిచిందో చూడండి. మరి మనం ఏం చేస్తున్నాం? ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొస్తున్నాం? బాధాకరం ఏంటంటే మన ద్వారట కొంతమంది దేవుని దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతున్నారట. మన క్రియలను బట్టి మన మాటలను బట్టి కొంతమంది దేవుని దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతున్నారంట. ఇది చాలా శాపం అయిపోద్ది మనకి. మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్ని జనుల మధ్య దూషణ పాలు అవుతుంది అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని బట్టి దేవుని దగ్గరకు రావాలి, కానీ మిమ్మల్ని బట్టి దేవుని దగ్గర ఉన్న వాళ్ళు ఆత్మీయులు బయటికి వెళ్ళిపోకూడదు. ఒకరోజు ఇలాగే యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ ఉంది. ఆమె కూడా ఇదే చేసింది. పాపి, అపవిత్రమైనది. యేసయ్య ఆమె దగ్గరికి వచ్చిండు. యేసయ్య ఆమెతో మాట్లాడినాడు, అమ్మ నీవు పాపం చేస్తున్నావు, ఎంతకాలం ఇదే బ్రతుకుతావు, ఎంతకాలం సీదరించబడతావు, నీవు మారవచ్చు కదా. నేను అనుకుంటా ఆ మార్గాన్ని యేసయ్య అలుతున్నాడంట. ఆమెతో నాకెందుకని యేసయ్య అనుకోలా. సరే వెళ్ళి చెబుదాం, ఆమెకు కూడా వింటే వింటది, లేకుంటలేదు. ఆమె ఎంత పాపి అయితేనేమి చెబితే మంచిది కదా. ఎంత ఘోరమైన వాళ్ళు అయితే కొన్నిసార్లు కొంతమంది ఇలా అంటారు, ఎందుకులేబ్బా వాళ్ళకి ఎన్ని చెప్పిన వాళ్ళు మారరు అని. సమరయ స్త్రీ మారదలే అనుకుని యేసుప్రభుల వారు వెళ్ళకపోతే ఆమె జీవితం బాగుపడేది కాదు. వెళ్తాడు, కొన్ని మాటలు చెప్తాడు, అమ్మా నీకు జీవజలాన్ని ఇస్తాను, నిత్య జీవం ఇస్తాను, నా మాట విను అనగాని ఆ మాటల్లోనే ఆమెకు అర్థమైపోయింది ఈయనెవరో సర్వశక్తి కలిగిన దేవుడిని అర్థం చేసుకుంది. అక్కడే కన్నీళ్లు కార్చింది, తన హృదయాన్ని మార్చుకుంది. ఆమె ఏం చేసింది తెలుసా? నేను విన్న ఈ సువార్త, నేను తెలుసుకున్న ఈ రక్షణ, నేను పొందుకున్న ఈ సంతోషం, ఈ సమాధానం నా ప్రజలు ఎందుకు పొందుకోకూడదు? ఈ భారం ఉండాలి కదా. కనీసం మీ కుటుంబంలో వారు మారకపోయినా పట్టించుకోవట్లా. మీరు ఎప్పుడు సంతోషపడాలో తెలుసా? మీకు బాగా డబ్బు వస్తే కాదు, ఎకరాలు పొలాలు కొంటే కాదు, బాగా పంటలు పండి డబ్బు సంపాదిస్తే కాదు,
మీకు ఏదో ఉద్యోగాలు వచ్చినాయనో కాదు, మీ ఇంట్లో ఒక ఆత్మ రక్షించబడితే అప్పుడు సంతోషించు. ఎందుకంటే ఇది శాశ్వతమైన లోకము కాదు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే వాళ్ళు నరకానికి వెళ్ళాలని బైబిల్ అంటుంది. నిజంగా అందుకని యేసుప్రభుల వారు అంటాడు, అమ్మలారా నా కోసం కాదు మీకోసము, మీ పిల్లల కోసం ఎందుకు ఆడవమన్నాడు అంటే డబ్బులు లేవని కాదు, వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలని కాదు, వాళ్ళు నరకానికి వెళ్ళకుండా ఏడ్చండి. రేపు మీ ఇంట్లో వాళ్ళు నరకానికి వెళితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకు నువ్వు పట్టించుకోవట్లా? నీ ఇంట్లో వాళ్ళని కూడా కనీసం దేవుని దగ్గర తీసుకురాలేకపోతున్నావు, నువ్వు వాళ్ళ ఆత్మ రక్షించుకోలేకపోతున్నావు. నువ్వు ఎప్పుడు సంతోషపడాలో తెలుసా? నీ బిడ్డలు రక్షించబడ్డప్పుడు, నీ భర్త రక్షించబడ్డప్పుడు, నీ అత్తమామ రక్షించబడ్డప్పుడు, నీ కుటుంబం రక్షించబడ్డప్పుడు. లేకుంటే వాళ్ళని బైబిల్ ప్రకారం నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు మాత్రం అగ్నికి వెళ్ళాలని బైబిల్ చెప్తుంది, నేను కాదు. బైబిల్ చెప్తే నమ్మాలి, అక్షరం సున్నా పొల్లు కూడా తప్పిపోవు. కాబట్టి సమరయ స్త్రీ ఏమనుకుంటుంది? నా ప్రజలు వెలివేయబడ్డవారు, నా ప్రజలు సీదరింపబడిన వారు, నా ప్రజలు నన్ను కూడా దూరం చేసిన వాళ్ళు అయితేనేమి, నా ప్రజలు బాగుండాలి. నేను మొదట చెప్పే కదా, ఎవరికి సువార్త భారం ఉంటుందంటే ఇతరుల మీద ప్రేమ ఉన్న వాళ్ళకి, అందరూ బాగుండాలనుకున్న వాళ్ళకి, నా ప్రజలు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళు కూడా ఈ మెస్సైని తెలుసుకోవాలి. చదవండి ఆ మాట, యోహాను సువార్త 4:29. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. చూడండి, సువార్త ఏం చేసింది? ఈయన క్రీస్తు కాడని చెబుతుంది. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నారు కదా మెస్సయ్య కొరకు, మెస్సయ్య వస్తాడని. ఈ మాత్రం చెప్పలేం మనం. ఇదే వాక్యం చెప్పడం అంటే. ఏ ప్రసంగాలు చదువు ఉండాలా? లేదంటే డైరీ రాసుకొని చెప్పాలా? ప్రసంగం చెప్పడం ఏంటి? నన్ను మార్చిన దేవుడమ్మ నిన్ను మారుస్తాడు, అయిపోయింది వాక్యం. నీకు బాగులేదా? ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకో, అయిపోయింది వాక్యం. నువ్వు మనశ్శాంతి లేకుండా ఉన్నావా? యేసయ్య దగ్గరకు రా, అయిపోయింది, అంతే. నీకు చెప్పాలనే మనసు ఉండాలి కదా, అందరూ బాగుపడాలని ఆశ నీకు ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ఇవేం చెప్తుంది తెలుసా? రండి మీరు కూడా, నా గ్రామ ప్రజలారా మీరు కూడా రండి, మీరు మెస్సయ్యను చూద్దురు రండి. ఆయనను నువ్వు ఎట్లా గుర్తుపట్టినావు సమరయ స్త్రీ అంటే, ఆయనను నువ్వు ఎట్లా గుర్తుపట్టినావు అంటే, నేను చేసినవన్నీ చెప్తున్నాడు ఆయన, నేను ఏమేమి తప్పులు చేస్తున్నా అన్నీ చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆయనే మనం ఎదురు చూసే మెస్సయ్య. మీకు కూడా చూపిస్తారండి, ఒకసారి రండి, వచ్చి చూస్తే కదా యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. మనం చెప్తే కొంతమంది ఎగతాళి చేస్తారండి, మనం చెప్తే నమ్మరు, హేళనగా మాట్లాడతారు. అయినా ప్రయత్నం చేద్దాం, రండి ఒకసారి వచ్చి చూడండి, తప్పేముంది? మనమేం భారం పోయట్లేదు కదా. ఇక్కడికి రావడానికి సినిమా హాల్లో టికెట్ పెట్టిన టికెట్ ఏం పెట్టలేదు కదా, పార్కులో జూలో టికెట్ పెట్టిన టికెట్ ఏం పెట్టలేదు కదా. ప్రియే కదా. నువ్వు కానుక వేయకపోయినా పర్లేదు, వచ్చి కూర్చో. నువ్వేం ఇవ్వకపోయినా పర్లేదు, వచ్చి కూర్చో. ఒకసారి సువార్త విని కొన్నాళ్ళు చూడు. నీకు నచ్చకపోతే అప్పుడు ఎవరైనా ఒకవేళ వెళితే వాళ్ళలో తప్పులు పెట్టుకుని వెళ్ళాల్సిందే, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈయన మీద తప్పు పెట్టి ఎవరు వెళ్ళలేరు. నెవర్. అలా వెళితే ప్రపంచంలో క్రైస్తవం ఇంత విస్తరించేది కూడా కాదు. చెప్పింది ఒకసారి మీరు కూడా చూడండి. గ్రామ ప్రజలరా, సువార్త చెప్తున్నామా, కేకలు వేస్తుంది, రండి రండి. ఇప్పుడు నేను చెడ్డదాన్ని కాదు, ఇప్పుడు నేను చెడు ఉద్దేశాలతో లేను, నేను ఒక మంచి మాట చెప్తున్నా, రండి మీరు కూడా అని చెప్తే ఆ రోజట సమరీయులందరూ యేసుప్రభుల వారి దగ్గరికి వెళ్ళిరట, ఆయన్ని చూసిరట, ఆయన మాటలు విన్నరట. వాళ్ళ జీవితాల్లో కూడా యేసయ్య ఆనందాన్ని చూడగలిగారు. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. ఇప్పుడు సమరయ స్త్రీ నాకెందుకని ఇంటికి వెళ్ళిపోతే ఆ రోజు సమరయులకి ఆ భాగ్యం దొరికేది కాదు, యేసయ్యను తెలుసుకునేవారు కాదు. ఒక పనికి మానిన స్త్రీ, ఒక పనికి రాని పాత్ర పనికొచ్చే పాత్రగా మార్చబడింది. ఎవరైతే పనికిరానో, ఎవరైతే నిష్ప్రయోజకులో, ఎవరైతే వీడు వేస్ట్ అనుకుంటారో ప్రభు వాళ్ళనే వాడుకుంటాడు. ఆయన ఎటువంటి వారినైనా వాడుకోగలడు. కాబట్టి ఇప్పుడు ప్రభువు మనకు చెప్తున్న మాట ఏంటంటే, నీవు రక్షించబడటమే కాదు, నీ ద్వారా అనేక మంది రక్షించబడాలి. ఒకసారి యేసు ప్రభుల వారు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఫిలిప్పి అయిన
సువార్త చెప్తాడు. యేసు ప్రభులు వారు అప్పుడు ప్రారంభంలో శిశువుల్ని ఏర్పాటు చేసుకుంటున్న టైంలో పిలుపు అని ఆయన సువార్త చెప్తాడు. ఎందుకంటే విశ్వాసులుగా ఉన్నప్పటికీ వీళ్ళు దేవుని మాటలు ప్రకటించిన వారు. ఎవరికి చెప్తాడంటే నతానీయులకు చెప్తాడు. నతానీయులు, నేను క్రీస్తుని కనుగొన్నాను, నువ్వు ఆయన్ని చూస్తావా, ఆయన దగ్గరికి వస్తావని అడుగుతాడు. నతానీయులు అంటాడు, ఎక్కడ ఉన్నాడు క్రీస్తు, ఎక్కడ పుట్టినాడు క్రీస్తు, ఎక్కడ ఉంటాడు ఆయన అంటే ఆయన నజరేతులో ఉంటాడు అని అన్నాడు. అప్పుడు నతానీయులు అంటాడు, నమ్మడు నతానీయులు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా వస్తుందా అంటే, నువ్వు నమ్మవు నతానీయులు, రా నీకు చూపిస్తా. యోహాను సువార్త 1:45 పిలుపు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిని ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. నతానీయులు నమ్మడు. ఈయనేమంటూ, నేను కనుగొన్నాను, నేను క్రీస్తుని కనుగొన్నాను, ఆయనే మన రక్షకుడు, ఆయనే మార్గము సత్యము జీవం అంటే నతానీయులు వెళ్తాడు. వెళ్ళినప్పుడు నతానీయులతో యేసు ప్రభులు వారు మాట్లాడి, నిన్ను పిలవక ముందే నిన్ను చూసినాను, నువ్వు నాకు తెలుసు, నువ్వు చాలా మంచోడివి అని నతానీయుల గురించి చెప్పినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోతాడు, ఆనందపడతాడు. కాబట్టి ఎవరి బాధ్యతలో వారము దేవుని యొద్దకు ప్రజలను తీసుకురావాలి. ఒక నాస్తికుడు సువార్త సభకు వెళ్ళి వీళ్ళ మాటలు వినకూడదు, అక్కడ ముందేమో విందాం అనుకున్నాడు, చెప్పే వాక్యాలు కఠినంగా ఉండేసరికి ఈ మాటలు వచ్చా నేను వినకూడదని 2 చెవుల్లో వేలు పెట్టుకున్నప్పుడట ఒక ఈగొచ్చి అతని ముక్కు మీద వాళ్తుందట. ఈగొచ్చి ముక్కు మీద వాళ్తే ఎట్లుండి చెప్పండి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఒకవేళ ఈగిన కొడదామంటేనేమో 2 చేతులు తీయాలి, 2 చేతులు తీద్దామంటేనేమో చెవుల్లో నుంచి వాక్యం వినపడుతుంది. ఈ వాక్యం వినకూడదని దాని యొక్క ఉద్దేశం. కొంత సమయము తట్టుకోలేక ఇక 2 చేతులు 2 వేలు చెవుల నుంచి తీసి ఆ వీగను కొడదామని అలా కొట్టబోయేసరికి ఆ దైవజనుడి నోట ఒక మాట వినపడుతుందంట, చెవులు గలవాడు వినుగా కానీ. అది ఆయనకు అవమానకరంగా ఉంది, నాకు చెవులు లేవని విన్నాడట, రక్షణ పొందిండట. ఈగే కూడా మార్చింది అనుకుంటా నేను. నిజంగా ఏ వాక్యం ఎవరిని ఎలా మారుస్తుందో తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం వినటమే కాదు, విన్న మాటలను మనం విశ్వాసులుగా కూడా ఇతరులకు ప్రకటించినప్పుడు కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. ఇప్పుడు మీకు చెప్పిన వారందరూ కూడా విశ్వాసులుగా ఉన్నప్పుడు దేవుని మాటలు ప్రకటించి అనేక మందిని దేవుని యొద్దకు తీసుకువచ్చిన వారే. కాబట్టి దేవుడు నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేస్తాడు. నువ్వు నమ్మితే అత్యధికంగా ఇవ్వగలిగిన వాడు. ఇప్పుడు మనమేం చేయాలంటే, ఎలాగో ఆయన పిల్లలము, ఆయన మనకి ఎలాగూ మేలు చేస్తాడు. ఇప్పుడు మనము ఆయన పనిలో కాస్త కూస్తూ ఇటు పరిచర్య చేసి మనకు తెలిసిన వారిని కొంతమందిని ప్రభు యొద్దకు నడిపించి వారి ఆత్మలు కూడా రక్షించబడి పరలోకం చేరుకున్నట్లుగా మన వంతుగా మనం కూడా ఈ సువార్త పరిచర్య దేవుని పని చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. స్తోత్రాలు పరమ తండ్రి, నిజముగా ఈ లోకములో తండ్రి జీవించున్న మేము మాకొచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే ప్రభువా, ఒకప్పుడు మేము కూడా నశించిపోయే మార్గములు నడిచిన వారమే. అయినప్పటికీ మీరు తండ్రి మాకు సువార్తను తెలియచేసి తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి మీ దాసుల ద్వారా మాకు తెలియజేసిన ప్రతి మాట ద్వారా అయ్యా మమ్మల్ని రక్షణలోకి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. చెప్పేవారు లేకపోతే తండ్రి ఎవరు మార్పు చెందుతారు ప్రభువా. అలాంటి పరిచర్యను పనిని మాకు అప్పగించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి అయనాడు ప్రభువా ఆ చిన్న పాప సువార్త చేసి ఇదిగో తండ్రి ఒక కుటుంబాన్ని, ఒక దేశాన్ని ప్రభువా మిమ్మల్ని మహిమపరిచే విధంగా మార్చగలిగింది. సమరయ స్త్రీ సువార్త చెప్పి తన గ్రామాన్ని ప్రభు యొద్దకు నడిపించగలిగింది. అయ్యా పిలుపు నతానీయులకు సువార్త చెప్పి క్రీస్తుని కనుగొన్నాను అని చెప్తున్నాడు. మరి మేము ఎంతకాలముగా మీ సన్నిధిలో జీవిస్తూ ఎన్ని వాక్యాలు విన్నామో, మీ సువార్త చెప్పలేని స్థితిలో, కనీసం కుటుంబంలో వారికి కూడా మీ మాటలు చెప్పలేని స్థితిలో ఉంటే క్షమించి సహాయము చేయండి. మీ మాటలు ఇతరులకు ప్రకటించి ఈ మంచి మార్గములకు అనేక మంది బిడ్డలు నడిపించుటకు మీరే కృప చూపి సహాయము చేయండి. ఈ మాటలు విన్న వారందరినీ దీవించి
ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో మీ మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయండి. రోగులుగా ఉంటే స్వస్థపరచండి, బలహీనత నుండి విడిపించండి. నెమ్మది, సమాధానం, కృపా, క్షేమము దయచేయండి. ఆర్థిక అవసరాలు, అక్కర్లు మీరు మహిమలో తీర్చండి. ఆయా చదువులందు, ఉద్యోగములందు, వివాహములందు, వారి పనిబాట్లందు, ప్రయాణములందు ప్రతి బిడ్డకు మీరు తోడైండి నడిపించి సహాయం చేయండి. ఎందరి మాటలు విన్నారు, ఎందరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారందరినీ పేరు పేరు దీవించి ఆశీర్వదించి కృప చూపి సహాయము చేయండి. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ వాక్యము యేసయ్యా